Anil Nair here. Simplification previous year question. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సార్. 0.58 into 0.58 into 0.58 అంటే 0.58 హోల్ క్యూబ్ మైనస్ 0.001 డాట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి అంటే అది ఏమవుతుంది 0.1 హోల్ క్యూబ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో డివైడెడ్ బై 0.58 హోల్ స్క్వేర్ అంటే ఇది 0.58 స్క్వేర్. ఇదేమో 0.058 అంటే 0.58 ఇంటూ 0.1 మిగతాదేమో 0.01 అంటే ఇది 0.1 స్క్వేర్. ఇలా మీకు రాయడం తెలిస్తే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఇది ఏ ఫామ్లో ఉందంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఏ మైనస్ బి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే దీనికి ఏ వాల్యూ ఎంత సార్ 0.58, బి వాల్యూ ఎంత సార్ 0.10 అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 0.48. కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? చూడంగానే ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది అని మీరు రికగ్నైజ్ చేస్తే చాలా ఈజీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.